బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాంటిదేనండి. ఇది కూడా గార్డెన్ వర్క్ లాంటిదే. పువ్వులు కోసే క్రమంలో అటు ఇటు వంగుతుంటాము, కూర్చుంటాము, లేస్తాము, అటు ఇటు తిరుగుతూ ఉంటాము. ఇది కూడా మన బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాంటిదేనండి. బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక యాక్టివిటీ ఉంటుంది. ఆ రంగురంగుల పువ్వులు కోస్తుంటే ఆ ఆనందమే వేరు. ఆ పువ్వులన్నీ కోసి మాల కట్టచ్చు. మాల కట్టడం రాకపోతే సూది దారంతో కుచ్చుకోవచ్చు. ఆ మాలని దేవుడికి వేయొచ్చు. అందులో ఎంతో ఆనందం ఉంటుంది కదండి, భక్తి కూడా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగున్నాయో ఆ రంగురంగుల పువ్వులు. బంతులు, చామంతులు, బొగడ బంతులు. కోసిన పువ్వుల్ని మనకు నచ్చిన వారికి షేర్ చేయొచ్చు. వారు మనం ఇచ్చిన పువ్వుల్ని ఇష్టపడినప్పుడు మనకు కలిగే ఆనందం డబుల్ అవుతుంది. టోటల్ గా ఇవన్నీ మన హెల్త్ ఇంప్రూవ్ అవడానికి కూడా దోహదపడుతుంది. ఇట్లాంటి తేలికపాటి పనులు చేయడం వలన మన ఫ్యామిలీకి కూడా కొంత పని ఒత్తిడి తగ్గించిన వాళ్ళం అవుతాము. మన హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటారు. చూడండి తట్ట నిండా పువ్వులు ఎంత బాగా కోసానో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.